హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ భూమి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యనమల రాజు గారు, ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వారితో ఈరోజు మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? హ్యాపీ అండి సార్. అయితే చాలామంది ఇప్పుడే కాదు చాలా కాలం నుంచి ఇద్దరు పేరెంట్స్ వచ్చేసి ఇద్దరు జాబ్ చేస్తూనే ఉన్నారు. సో ఇల్లు కొనుక్కోవాలన్న మైండ్ సెట్తోనే జాబ్లో అసలు జాయిన్ అవుతున్నారు. చెప్పాలంటే ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పేసి లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కోవడం అనేది మొదలుపెట్టారు. కామన్గా ఏ ఇంట్లో చూసినా దట్స్ ద మెయిన్ థింగ్. సో అసలు ఇలా లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారు, కంటిన్యూస్గా లోన్ అది 20 years 30 years కట్టాల్సి వస్తుంది. మరి దీనివల్ల అసలు ఉపయోగం ఏంటంటారు? అసలు లోన్ తీసుకొని ఇల్లు తీసుకోవడం అనేది కరెక్ట్ అంటారా? ఖచ్చితంగా అండి. అప్పు లేనోడెవడు ఈ లోకంలో, వాట్సప్ లేనోడెవడు ఈ లోకంలో, అవునా కదా? ఖచ్చితంగా మీరు ఆదాన్ని చూసినా, అంబాన్ని చూసినా, లేకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న అప్పులను చూసినా, ఇవి అప్పులు కాదు, ఎసెట్లు. మీరు ఇల్లు తీసుకుంటున్నారంటే కూడా, లోన్ మీద ఇల్లు తీసుకుంటున్నారంటే కూడా అది అప్పు కాదు, ఖచ్చితంగా ఎసెట్ అది. కాకపోతే మీకు తెలిసి ఉండాలా ఎంతకు మనం లోన్ తీసుకోవాలా, ఎంతకు డౌన్ పేమెంట్ పెట్టుకోవాలా. ఇప్పుడు మీరు ఓ 25,000 ఓ 50,000 రెంట్ కొంపలో ఉండి నాకే లోన్ లేదు హ్యాపీగా ఉన్నా అనుకోవడం ఒక రకమైన తెలియనితరం మూర్ఖత్వం. అదే ఈఎంఐకి కన్వర్ట్ చేసుకుంటే, ఎట్లాగో మీరు ఆడ రెంట్ పే చేయాలి కదా, ఈడ ఈఎంఐకి కన్వర్ట్ చేసుకుంటే కొంతకాలం తర్వాత మీ సొంతం అయిపోతుంది కదా. ఈరోజు తీసుకున్న మీదేదైతే ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ కింద ఉన్న స్క్వేర్ యార్డ్స్ ఏవైతే ఉన్నావో, మీరు తీసుకున్న టైంలో 30,000 పర్ స్క్వేర్ యార్డ్ అనుకుంటే, అది కంప్లీట్ అయ్యటానికి దాదాపు పర్ స్క్వేర్ యార్డే ₹1,00,000 అవుతుంది కదా. మరి లోన్లో తీసుకోవడం లాభమే అవుతుంది కానీ నష్టం ఎట్లా అవుతుంది? అంటే కొంతమంది తాహతకు మించి, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా 30-40 వేలు వరకు ఓకే, వాళ్ళది వచ్చేసి 70,000-80,000 ఈఎంఐ, మళ్ళీ అది కూడా 20 years టర్మ్ 30 years టర్మ్, అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ మొత్తము లోన్ కట్టడానికే వెళ్తుంది కదా ఈ కోణంలో. అందుకే అంటే రోగం ఏదైతే ఉందో దానికి ప్రాపర్గా మెడిసిన్ పెట్టాలి. రోగం వేరు మెడిసిన్ వేరైతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కదా. అట్లాగే నేనేమంటున్నా, జీవిత లక్ష్యం ఇల్లే కాదు. కొంతమంది వేతన జీవులు ఎవరైతే ఉన్నారో మన జీవిత కాలంలో ఒక ఇల్లు చాలు బస్, ఇట్లా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది రాంగ్ మెథడే. మనకు వచ్చే శాలరీ ఓ 30,000 40,000 అయితే మనం కడుతున్న రెంటు ఓ 5,000 10,000 ఉందనుకోండి. 5,000 10,000 రెంట్ కట్టే వాళ్ళు ఓ ₹1,00,00,000 లోన్ పెట్టి తీసుకున్నారనుకోండి, లేదా ఒక 70 లక్షలు 80 లక్షలు అప్పు పెట్టి లోన్లు పెట్టి తీసుకున్నారనుకోండి, ఇది రాంగ్ మెథడ్. మీ జీవితకాలంగా దానికే సరిపోతుంది. మళ్ళీ మీరు తీసుకున్న ఏదైతే వడ్డీ ఉందో లోన్లో, ఈ వడ్డీ డబ్బులకు కూడా సరిపోదు. అవును, అసలు అట్లాగే ఉంటుంది. మీరు కడుతున్నది వడ్డీ డబ్బులకు కూడా సరిపోదు. అంటే మీరు ఆల్రెడీ ఓ 30 లక్షలు 40 లక్షలు డౌన్ పేమెంట్ చేసి ఇంకా 60 లక్షలు 70లకు పోయినాయి అనుకోండి, ఉపయోగం లేదు. అదే 30 లక్షలు పెట్టి ఎక్కడైనా ఓపెన్ ప్లాట్ తీసుకున్నారనుకోండి, ఎట్లాగో మీరు తీసుకున్నప్పటికి కూడా 5,000 ఓ 6,000 మామూలుగా రెంట్ పెట్టుకొని ఉండి, ఈ 30 లక్షల బడ్జెట్ తోటో 40 లక్షల బడ్జెట్ తోటి ఏంటన్నా ఒక 2 ప్లాట్లు తీసి పెట్టుకుంటే వితిన్ 10 yearsలో ఓ ప్లాట్ అమ్మి అదే ప్లాట్ తోటి అద్భుతమైన ఇల్లు కట్టుకోవచ్చు. అంటే 10 yearsలోనే మీకు సొంత ఇంటి కల నిజమైపోయింది, అది వితౌట్ లోన్. కానీ ఈడ తీసుకున్న ఏదైతే 60 లక్షల మీద 70 లక్షల మీద తీసుకున్న లోన్ ఉందో, మీరు 20 సంవత్సరాల తర్వాత చూస్తే కూడా పెద్ద ప్రాఫిట్ ఉండదు. కాబట్టి అంటే మీరు కడుతున్న ఏదైతే రెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. తెలివిగా మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే
లాభసాటిగా ఉంటుంది. లేదు ఇప్పుడు మీరు తీసుకున్న దాని మీదనే టాప్ అప్ తీసుకొని ఇంకో 2 ఫ్లోర్లో వేసుకుంటే దాని మీద రెంట్ జనరేట్ అవుతుంది, దాంతో కూడా ఈఎంఐకి కన్వర్ట్ చేయొచ్చు, అట్లాగైనా ప్లాన్ చేయొచ్చు. లేదనుకుంటే మామూలుగా తీసుకున్నది G+ తీసుకొని మళ్ళీ G+1 వేయకుండా దాని మీద టాప్ అప్ తీసుకొని ఈ టాప్ అప్ డబ్బులతోటి కూడా ఇంకొక ఏడన్నా కమర్షియల్ ప్లాట్ తీసుకొని దాని నుంచి వచ్చే డబ్బులు కూడా దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. అయితే తెలివిగా ఇన్వెస్ట్మెంట్ మీద చాలా చాలా నాలెడ్జెస్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ మీద అతి తక్కువ బడ్జెట్ పెట్టి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇంకా చెప్పాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నో, మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన కొన్ని కంపెనీస్ ఉంటాయి, అక్కడ మీరు ప్లాట్ తీసుకోకండి. ప్లాట్ తీసుకోకుండా ఆ డెవలపర్ ఎవరైతే ఉన్నాడో అతను రైతుకు డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వడానికి ఈ డెవలపర్ దగ్గర లేని టైంలో మనం డబ్బులు ఇస్తే 2 రూపీస్ కాదు 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తారు. 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఇవ్వడంతో పాటు నీకు సెక్యూరిటీ కింద నువ్వు ఇచ్చింది ఒక 30 లక్షలు అనుకుంటే 60 లక్షలకు ప్రాపర్టీకి సంబంధించి ముందే నీకు రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తారు. 60 lakhs సంబంధించిన ప్రాపర్టీ నీ చేతిలో విత్ రిజిస్ట్రేషన్తో ఉంటుంది. 3 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంటుంది. నీకు డబ్బులు ఇచ్చిన రోజు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్లో మార్కెట్లో విపరీతమైన సోర్స్ ఉంది. కాకపోతే మీరు దాని మీద ఫోకస్ చేయట్లా. మన ఫోకస్ అంతా కూడా దావత్ మీదనే, దాచుకునే దాని మీద మన ఫోకస్ ఉండదు. కాబట్టి మనం ఇట్లున్నాం. అదే మీరు మార్వాడీని అబ్జర్వ్ చేయండి. ఈరోజు ప్రాపర్టీ తీసుకుంటా అంటే మనమేమో 6 నెలలు టైం అడుగుతాం, లేదా 3 నెలలు టైం అడుగుతాం, లేదా అట్లీస్ట్ 45 days టైం అడుగుతాం. మార్వాడి అట్లా చేయడు. ఒకేసారి మొత్తం మనీ అంతా తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు. ఇందాక ఎంత చెప్పారు మీరు? 30 lakhs. ఇప్పటికిప్పుడు మొత్తం ఇచ్చేస్తా, 25కి ఇస్తావా లేవా? 1 time సెటిల్మెంట్ నీ ఇష్టం. ఓకే అనుకుంటే ఇప్పుడే ఇచ్చేస్తా. డబ్బును చూసి టెంప్ట్ కాని వాడే వాడన్నా ఉంటాడా? మార్వాడి కాన్సెప్ట్ అది. చెక్కులు కూడా కాదు, ట్రాన్స్ఫర్లు కూడా కాదు, డైరెక్ట్ మనీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మీరు ఇప్పుడు చెప్పిన 30 lakhsది 25 lakhs అయితే నేను ఇప్పుడే తీసుకుంటా, లేకపోతే నువ్వే ఆలోచించుకొని ఆఫర్ ఇస్తాడు. సో 6 నెలల్లో 90 days ఆగే కంటే ఇప్పటికిప్పుడు తీసుకుంటే అయిపోద్ది కదా, ₹1 తక్కువైనా పర్వాలేదని చెప్పేసి ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇట్లా తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మీరు కూడా ఈ తక్కువ మంది కేటగిరీలో ఉంటే చరిత్రలో నిలుస్తారు, లేకపోతే గుంపులో గోవిందలాగా ఉంటారు. వాళ్ళకు మనకున్న డిఫరెన్స్ అది. కాబట్టి ఇట్లా కూడా చేసుకోగలిగితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ దేనికోసం, అసలు దేని పరంగా? ఎగ్జాక్ట్లీ దీని మీద అవగాహన తీసుకోవాలా. మనకు బాగా ఇప్పుడు పాఠశాలలో మనం చెప్తున్నాం, స్కూల్లో చెప్తున్నాం, సోషల్లు, సైన్సులు, చరిత్రలు, మ్యాథ్స్లు ఎక్కడ ఉపయోగపడుతుందో నాకు తెలియదు. జీవితానికి ఉపయోగపడే ఆర్థిక పాఠాలు మాత్రం ఇవ్వడు చెప్పట్ల. ఆర్థిక పాఠాల మీద మనకు అవగాహన లేదు. సో ఆర్థిక అంశాల మీద, ఆర్థిక క్రమశిక్షణ మీద మనకి అవేర్నెస్ ఉంటే అద్భుతంగా సక్సెస్ అవుతాం. బాగా డబ్బులు సంపాదించేటోడు ధనవంతుడు కాదు, సంపాదించిన డబ్బుల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ధనవంతులు అవుతారు. అది మనం చేసుకోగలగాలి, దాన్ని మనం తెలుసుకోగలగాలి. దీని మీద విస్తృతమైన ప్రచారం జరగాలి, విస్తృతమైన సెమినార్స్ జరగాలి, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపులు జరగాలి. ఇట్లా మేము చేద్దాం అనుకుంటున్నాం, చేస్తున్నాం కూడా. మా నీడ్ ఎవరికైతే ఉందో మీరు మమ్మల్ని కాంటాక్ట్ కండి, ఖచ్చితంగా మీకు ఈ అవేర్నెస్ కల్పిస్తాం. ఇప్పటికే చాలా గేటెడ్ కమ్యూనిటీలో మేము అట్లాగే అవేర్నెస్ ఇస్తున్నాం, కాలనీస్లో కూడా అవేర్నెస్ ఇస్తున్నాం. దావత్ బంద్ చేయి, దాచుకోవడం స్టార్ట్ చేయి, ఈ నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం ఆల్రెడీ. తప్పకుండా సార్. సో లోన్ తీసుకొని కట్టుకునే ముందు వాళ్ళ పరిమితి చూసుకొని ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకొని, లేదంటే ఒకవేళ అవగాహన లేకపోయినా ఒక ప్రాపర్టీ అడ్వైజర్ని కలిసి అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంట. ఎగ్జాక్ట్లీ. మీకు ప్రాపర్టీ ఎప్పుడైనా ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడితే బ్యాంక్ యాక్షన్కి వస్తుంటే కూడా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఏం కొంపలు మునిగిపోవు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు, పరువు పోయింది అని. ఏం పోదు. ఈరోజు ప్రపంచంలో నువ్వేం చేస్తున్నావని గమనిస్తూ ఉండేంత ఓపిక, తీరిక, కోరిక ఎవరికి లేదు. పక్కింటికి కూడా లేదు. ఎవడి తీగలు తెగి వాడు ఇబ్బంది పడుతున్నాడు, ఎవడి తీగలు వాడు సవరించుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు నీ తీగలు సవరించాలనే ఓపిక ఎవడికి లేదు. కాకపోతే నువ్వు ఫీల్ అవుతున్నావు. వాడు అనాల్సిన ఒక మాట అని వాడు మర్చిపోయిండు, వాని పనిలో వాడు పడ్డు. నువ్వు పదే పదే గుర్తు చేసుకొని కుమిలి కుసించి నశించి నువ్వు పోతున్నావు. వాడేమనుకుంటున్నావు, ఎవడేమనుకోవట్లా. నీ లైఫ్ నీ ఇష్టం. నువ్వు ఒక ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడ్డావు, బ్యాంక్ యాక్షన్ వేయడానికి వచ్చింది. మాట్లాడుకో, నేను కట్టలేని పరిస్థితి. సో నీకేంటి నాకేంటి, నేను ఎంత కట్టినా నాకెంత వస్తుంది. ఒక కస్టమర్ని ఎత్తుక్కో, ఆ కస్టమర్కి అమ్మేసేయి, లాభసాటిగానే ఉంటుంది, నష్టమేమి ఉండదు. కాకపోతే నువ్వు కుమిలిపోయి కుసించిపోయి నశించిపోయి అక్కడే ఉన్నావు అనుకో, వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ ఇట్లా పెరుగుతూ ఇంత అవుతుంది. ఇంత అయిన తర్వాత నువ్వు కట్టినది గింతే ఉంటుంది. అది కూడా సరిపోదు. ఫస్టే నీకు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సమస్యకు పరిష్కారం లేనిది అసలు లేదు. అడ్వైజర్ని కలువు, ఏం చేస్తే బాగుంటుంది చెప్తారు. వాళ్ళే తీసుకొస్తారు. ఓ ఇన్వెస్టర్ పెట్టిస్తారు, నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తారు, బ్యాంక్ కట్టాల్సింది బ్యాంక్ ఇస్తారు, వాడు తీసుకోవాల్సిన ప్రాపర్టీ వాడు తీసుకుంటాడు. అప్పుడు నీకు లాభసాటే తప్ప నష్టం ఉండదు. ఆఖరి కట్టలేని స్థితిలో ఉండి కూడా నన్ను కాంటాక్ట్గా, నేను దానికి పరిష్కార మార్గం చెప్తా. ఆత్మహత్యల వైపు మాత్రం పురికొల్పు అంటే అటువైపు వెళ్ళకండి. అటువంటి చాలా జరిగినాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అవగాహన లేక అంతే. ప్రతి సమస్యకు పరిష్కారం పక్కా. చట్టంలో ప్రతి చట్టానికి ఒక బొక్క ఉన్నట్టే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య లేనే లేదు. నువ్వు సమస్యను దూరం నుంచి చూస్తే గింతే కనిపిస్తుంది, ఇట్లా చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇట్లా చూడకు, ఇంత అనుకో సమస్య లేదు. నీకు అర్థం కాలేదా, మనలాంటి అడ్వైజర్స్ ఉన్నారు, ఓ ఫోన్ కొట్టురా, కలిసి మాట్లాడదాం, సింపుల్గా పరిస్థితి అంతే. అట్లా మనం ప్లాన్ చేయొచ్చు. అసలు ముందుగా మీకు ధన్యవాదాలు చెప్పాలి సార్. మీరు ఇంత మంచిగా అవగాహన ఇస్తూ అండ్ అట్లానే ప్రేక్షకులు కూడా చెప్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే ప్రతి దానికి సొల్యూషన్ ఇస్తారని. సో దీంట్లో కూడా మీ పరిమితి మించి ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కూడా, మీరు బ్యాంక్ సమస్యలతో ఏదైనా చిక్కుకున్నా కూడా డెఫినెట్గా అడ్వైస్ తీసుకోండి. మీకు లాభదాయకంగానే ఆ డీల్ కూడా కుదిరించే అవకాశం ఉంది. డెఫినెట్ అండి. ఇక్కడ లాభ నష్టాలతో కూడా నాకు సంబంధం లేదండి. నేను చెప్తుంది ఇక్కడ నేను లాభ నష్టాల కోసం కాదు, నా వంతు సామాజిక బాధ్యత, సిఎస్ఆర్ యాక్టివిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను సలహా ఇస్తాను, నాకు అద్భుతమైన దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది, దీన్ని షేర్ చేస్తాను అంతే. కాబట్టి నేను నా వంత సామాజిక బాధ్యత తప్ప దీని వల్ల ఏదో కమర్షియల్ కాన్సెప్ట్ కాదు. అవును, అయ్యా. థ్యాంక్ యూ సార్, ఇంత అవగాహన కల్పించినందుకు. అండ్ హోప్ఫుల్లీ ఎవరు ఏ సమస్య ఉన్నా కూడా, సమస్య లేకపోయినా అవగాహన కోసమైనా మిమ్మల్ని కలుస్తారని ఆశిద్దాం. తప్పకుండా. యా.